ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 జూన్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అనంతమైన సుఖాల కొరకు మీకు అనంతమైన జ్ఞానం లభిస్తుంది. మీరు మళ్ళీ రాజయోగ శిక్షణ ద్వారా రాజ్యంను తీసుకుంటున్నారు. ప్రశ్న: ఏ విషయంలో మీ ఈశ్వర్య కుటుంబం పూర్తిగా సాటిలేనిది? జవాబు: ఈ ఈశ్వర్య కుటుంబంలో కొందరు 1 రోజు పిల్లలు, కొందరు 8 రోజుల పిల్లలు, కానీ అందరూ చదువుకుంటున్నారు. తండ్రే టీచరై తన పిల్లలను చదివిస్తున్నారు. ఇది అద్భుతమైన విషయం. ఆత్మ చదువుకుంటుంది. ఆత్మయే బాబా అని అంటుంది. బాబా మళ్ళీ పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తారు. ఓం శాంతి. వృక్షపతి వారమని అంటారు. దీనికే బృహస్పతి వారమని పేరు పెట్టారు. ఈ పండుగలు మొదలైన వాటిని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మీరు ప్రతి వారం బృహస్పతి రోజున జరుపుకుంటారు. వృక్షపతి అంటే ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు, చైతన్యమైన వారు. వారికే ఈ వృక్షం ఆది మధ్య అంతాలు తెలుసు. మిగిలిన వృక్షములన్నీ జడమైనవి. ఇది చైతన్యమైనది. దీనిని కల్పవృక్షమని అంటారు. దీని ఆయువు 5000 సంవత్సరాలు. ఈ వృక్షం 4 భాగాలుగా ఉంటుంది. ప్రతి వస్తువు 4 భాగాలతో ఉంటుంది. ఈ ప్రపంచం కూడా 4 భాగాలుగా ఉంది. ఇప్పుడిది పాత ప్రపంచం, అంతిమ భాగం. ప్రపంచం ఎంత పెద్దది! ఈ జ్ఞానం ఏ మనిషి మాత్రుల బుద్ధిలోనూ లేదు. ఇది నూతన ప్రపంచం కొరకు నూతన శిక్షణ. నూతన ప్రపంచానికి రాజులుగా అయ్యేందుకు లేక ఆది సనాతన దేవీ దేవతలుగా అయ్యేందుకు శిక్షణ. ఇది కూడా నూతనమైనదే. భాష ఏమో హిందీనే. మరో రాజధాని స్థాపన అయినప్పుడు వారి భాష వేరుగా ఉంటుందని బాబా అర్థం చేయించారు. సత్యుగంలో ఏ భాష ఉంటుందో పిల్లలకు కొద్దిగా తెలుసు. ఇంతకుముందు పిల్లలు ధ్యానంలోకి వెళ్ళి చెప్పేవారు. అక్కడ సంస్కృతం ఏమీ ఉండదు. ఇక్కడ సంస్కృతం ఉంది కదా. ఇక్కడ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ ఉండదు. కావున వీరు వృక్షపతి అని పిల్లలకు తెలుసు. వారిని తండ్రి లేక వృక్ష రచయిత అని కూడా అంటారు. వీరు చైతన్య బీజరూపులు. అవన్నీ జడమైనవి. సృష్టి ఆది మధ్యాంతాలను కూడా పిల్లలు తెలుసుకోవాలి కదా. ఈ సమయంలో జ్ఞానం లేనందున మనుషులకు సుఖం లేదు. ఇది అనంతమైన జ్ఞానం. దీని ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. హద్దులోని జ్ఞానం ద్వారా కాకిరెట్టకు సమానమైన సుఖం లభిస్తుంది. ఇప్పుడు బేహద్ సుఖం కొరకు మళ్ళీ పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. మళ్ళీ అనే పదం మీరు మాత్రమే వింటారు. మీరే మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఈ రాజయోగ శిక్షణను పొందుతున్నారు. జ్ఞానసాగరులైన తండ్రి నిరాకారులని మీకు తెలుసు. పిల్లలైన ఆత్మలు కూడా నిరాకారులే. కానీ అందరికీ తమ తమ శరీరాలున్నాయి. దీనిని అలౌకిక జన్మ అని అంటారు. ఇతర ఏ మనుషులు ఇలాంటి జన్మ తీసుకోలేరు. వీరు జన్మ తీసుకున్న విధంగా ఎవ్వరూ తీసుకోలేరు. ఇతని వానప్రస్థ స్థితిలో ప్రవేశం చేస్తారు. ఆత్మలకు సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వేరెవ్వరూ ఆత్మలను పిల్లలు అని అనలేరు. ఏ ధర్మం వారికైనా శివబాబా ఆత్మలమైన మన తండ్రి అని తెలుసు. వారు తప్పకుండా పిల్లలు అని పిలుస్తారు. ఏ మనుష్యాత్మను కూడా ఈశ్వరుడు అని చెప్పలేరు. బాబా అని పిలవలేరు. గాంధీని కూడా బాపు అని అనేవారు. మున్సిపాలిటీ, మేయర్, కార్పొరేషన్ కూడా ఫాదర్ అని అంటారు. కానీ ఆ తండ్రులంతా దేహదారులు. మన ఆత్మల తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. బాబా పదే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఆ తండ్రి వచ్చి ఆత్మల్ని చదివిస్తారు. ఇది ఈశ్వర్య పరివారం. తండ్రికి ఇంతమంది పిల్లలున్నారు. బాబా
మేము మీ వారమని మీరు కూడా అంటారు. మీరు పిల్లలైపోయారు. బాబా, నేను 1 రోజు బిడ్డను, 8 రోజుల బిడ్డను, నెల బిడ్డను అని చెప్తారు. మొదట తప్పకుండా చిన్నగానే ఉంటారు. భలే 2-4 రోజుల బిడ్డ అయినా కర్మేంద్రియాలు పెద్దగా ఉన్నాయి కదా. కావున పెద్ద పిల్లలందరికీ చదువు కావాలి. ఎవరు వచ్చినా అందరినీ తండ్రి చదివిస్తారు. మీరు కూడా చదువుకుంటారు. బాబా పిల్లలైన తర్వాత మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తారు, నేను కూడా అనేక జన్మల అంతిమంలో ఇతనిలో ప్రవేశించి చదివిస్తాను. ఇక్కడ మనం అత్యంత పెద్ద టీచర్ వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వీరి నుండే ఈ టీచర్లు వెలువడ్డారు. వారిని మార్గదర్శకులు అని అంటారు. వారు కూడా అందరినీ చదివిస్తూ ఉంటారు. ఎవరెవరు తెలుసుకుంటూ ఉంటారో వారు చదివిస్తూ ఉంటారు. మొట్టమొదట 2 తండ్రులున్నారని అర్థం చేయించాలి. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రే కదా పెద్దవారు. వారిని భగవంతుడు అని అంటారు. ఇప్పుడు మనకు పారలౌకిక తండ్రి లభించారని మీకు తెలుసు. ఇది ఇంకెవరికీ తెలియదు. నెమ్మదిగా తెలుసుకుంటారు. ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మనమే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము. సర్వశ్రేష్టమైన దేవతలుగా అవుతారు. సర్వశ్రేష్ఠులుగా అయ్యేందుకే వచ్చారు. కొంతమంది పిల్లలు నడుస్తూ సర్వశ్రేష్టమైన చదువును వదిలేస్తారు. ఏదో ఒక విషయంలో సంశయం వచ్చేస్తుంది, లేక మాయవి తుఫాన్లను సహనం చేయలేకపోతారు. కామం మహాశత్రువుతో ఓడిపోతారు. ఈ కారణాల వల్ల చదువును వదిలేస్తారు. కామం మహాశత్రువు అనే పిల్లలు చాలా సహించవలసి వస్తుంది. బాబా మమ్మల్ని అపవిత్రంగా అవ్వకుండా రక్షించండి అని కల్పకల్పం అబలలు మాతలైన మీరు పిలుస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, స్మృతి చేయటం తప్ప వేరే మార్గం లేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. శక్తివంతమైన మాయ శక్తి తగ్గిపోతూ వస్తుంది. తర్వాత మీరు విడుదలైపోతారు. ఇలా అనేక మంది బంధనాల నుండి విడుదలై వస్తారు. తర్వాత అత్యాచారాలు జరగటం నిలిచిపోతాయి. మళ్ళీ వచ్చి శివబాబాతో బ్రహ్మ ద్వారా మాట్లాడతారు. ఇది కూడా అలవాటైపోవాలి. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము. వారు ఈ బ్రహ్మతనువులో వస్తారు. మేము శివబాబా ఎదురుగా కూర్చుని ఉన్నామని బుద్ధిలో ఉండాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇదే శిక్షణ లభిస్తుంది. బాబాను కలుసుకునేందుకు వచ్చినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మాభిమాని భవ. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇదే శ్రమతో కూడిన పని. ఆ భక్తి మార్గంలో అనేక వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడ ఒకే శ్రమ ఉంది. కేవలం స్మృతి చేయాలి. ఇది చాలా సహజంలో సహజం, అలాగే కష్టంలో కష్టమైనది. తండ్రిని స్మృతి చేయటం కంటే సహజమైన విషయం మరొకటి లేదు. కొడుకు పుట్టగానే నోటి నుండి నానా నానా అని వెలువడుతూ ఉంటుంది. ఆడబిడ్డ నోటి నుండి అమ్మ అమ్మ అని వెలువడుతుంది. ఆత్మ స్త్రీ శరీరాన్ని ధరించింది. ఆడపిల్లలు తల్లి వద్దకే వెళ్తూ ఉంటారు. మగపిల్లలు తరచుగా తండ్రినే స్మృతి చేస్తారు. ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ పిల్లలే. మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. స్మృతి చేయటం ద్వారా తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. దేహాభిమానులుగా ఉంటే వారసత్వం పొందటం కష్టమవుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లల్నే చదివిస్తాను. పిల్లలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారని మీకు కూడా తెలుసు. ఈ విషయాలను తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. భక్తి మార్గంలో మీకు వారిపైనే ప్రేమ ఉండేది. మీరంతా ఆ ప్రియతముని ప్రేయస్సులుగా ఉండేవారు. ప్రపంచమంతా ఆ ఒక్క ప్రియుణ్ణి ప్రేయస్సులు. పరమాత్ముని అందరూ పరంపిత అని కూడా అంటారు. తండ్రిని ప్రేయసి అని అనరు. తండ్రి అర్థం చేస్తున్నారు, మీరు భక్తి మార్గంలోని ప్రేయస్సులు.
ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, కానీ పరమాత్మ అని ఎవరిని సంబోధించాలో తెలియక చాలా తికమక పడుతున్నారు. గణేశుడు, హనుమంతుడు మొదలైన వారిని పరమాత్ముడినని చెప్పి దారులు పూర్తిగా చిక్కుపరిచేశారు. ఒక్కరు తప్ప మరెవ్వరూ దీన్ని సరిచేయలేరు. ఎవరికీ అంతట శక్తి లేదు. తండ్రియే వచ్చి పిల్లలకు అర్థం చేస్తున్నారు. పిల్లలు నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకొని అర్థం చేయించేందుకు యోగ్యులుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఖచ్చితంగా కల్పకృతం వలె మీరిక్కడ చదువుకుంటారు. మళ్ళీ నూతన ప్రపంచంలో ప్రాలబ్ధాన్ని పొందుతారు. దాన్ని అమర్లోకమని అంటారు. మీరు మృత్యుపై విషం పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యు ఉండదు. దాని పేరే స్వర్గం. పిల్లలైన మీకు ఈ చదువులో చాలా సంతోషం ఉండాలి. తండ్రిని స్మృతి ద్వారా తండ్రి వారసత్వం కూడా గుర్తుకు వస్తుంది. ఒక్క క్షణంలో మొత్తం డ్రామా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84 జన్మల చక్రం, అంతే చాలు. ఈ నాటకమంతా భారతదేశం పైన తయారు చేయబడింది. మిగిలినవన్నీ నాటకంలోని ఉపకథలు. తండ్రి జ్ఞానాన్ని కూడా మీకే వినిపిస్తారు. మీరే సర్వశ్రేష్టం నుండి నీచులుగా అయ్యారు. డబల్ కిరీటదారులు రాజులు. ఇప్పుడు పూర్తి నిరుపేదలుగా అయ్యారు. ఇప్పుడు భారతదేశం పూర్తిగా బికారి, నిరుపేదమైపోయింది. ఇప్పుడు ప్రజలపై ప్రజారాజ్యం ఉంది. సత్యుగంలో డబల్ కిరీటదారులైన మహారాజా మహారాణుల రాజ్యం ఉండేది. ఆదిదేవుడైన బ్రహ్మకు అనేక పేర్లు పెట్టారు. వారిని అందరూ గౌరవిస్తారు. వారినే మహావీరుడని కూడా అంటారు. హనుమంతుణ్ణి కూడా మహావీరుడని అంటారు. వాస్తవానికి పిల్లలైన మీరే సత్యమైన మహావీరులైన హనుమంతులు. ఎందుకంటే మీరు యోగంలో ఎంత స్థిరంగా ఉంటారు అంటే మాయ తుఫాన్లు ఎన్ని వచ్చినా మిమ్మల్ని కదిలించలేవు. మహావీరుని పిల్లలైన మీరు మహావీరులే. ఎందుకంటే మీరు మాయపై విజయం పొందుతారు. పంచవికారాలనే రావణునిపై ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు. ఒక్క మనిషిని మాట కాదు, మీలో ప్రతి ఒక్కరూ ధనుస్సును విరచాలి, అంటే మాయపై విజయంను పొందాలి. ఇందులో యుద్ధం మొదలైన వాటి విషయం ఏదీ లేదు. యూరోప్ వాసులు ఎలా యుద్ధం చేస్తారు? భారతదేశంలో కౌరవుల యవనుల యుద్ధం ఉంటుంది. రక్తనదులు ప్రవహిస్తాయని గాయనం కూడా ఉంది. పాలనదులు కూడా ప్రవహిస్తాయి. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. లక్ష్మీనారాయణులు పారసనాథులు. వారికే నేపాల్ వైపు పశుపతినాథుడని పేరు పెట్టేశారు. అది కూడా విష్ణువు యొక్క 2 రూపాలే. పారస్నాథ్, పారస్నాథిని. వారు పశుపతినాథ్ పతి, పశుపతినాథ్ పత్ని. అందులో విష్ణు చిత్రంను, సరోవరాన్ని కూడా తయారు చేస్తారు. సరోవరంలో పాలు ఎక్కడి నుండి వస్తాయి? పండుగ రోజున ఆ సరోవరంలో పాలు పోస్తారు. క్షీరసాగరంలో విష్ణు పవలించినట్లు చూపిస్తారు. అర్థమే లేదు. 4 భుజాల మనుషులెవ్వరూ ఉండరు. ఇప్పుడు పిల్లలైన మీరు సహజ సేవకులు. మీరు ఆత్మిక తండ్రికి పిల్లలు కదా. తండ్రి అన్ని విషయాలను అర్థం చేస్తారు. ఇందులో ఎలాంటి సంశయము రాకూడదు. సంశయము అనగా మాయవి తుఫాను. ఓ పతిత పావన, రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని మీరు నన్ను పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. 84 జన్మల చక్రంను కూడా స్మృతి చేయాలి. తండ్రిని పతిత పావనులు, జ్ఞానసాగర్లు అని అంటారు. 2 మహిమలు. ఒకటి పతితులను పావనంగా చేస్తారు. రెండవది 84 జన్మల చక్ర జ్ఞానంను కూడా వినిపిస్తారు. ఈ 84 జన్మల చక్రం నడుస్తూనే ఉంటుంది. దీనికి అంతిమం లేదు. ఇది కూడా మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. తండ్రి ఎంత మధురమైన వారు. వారిని పతులకు పతి అని కూడా అంటారు. తండ్రి కూడా వారే. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నా ద్వారా పిల్లలైన మీకు చాలా గొప్ప వారసత్వం లభిస్తుంది. కానీ ఇటువంటి తండ్రినైన నాకు కూడా విడాకులు ఇచ్చేస్తారు.
ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. చదువునే వదిలేస్తారు అంటే విడాకులు ఇచ్చేస్తారు. ఎంత బుద్ధిహీనత! ఎవరైతే తెలివైన పిల్లలుంటారో వారు సహజంగానే అన్ని విషయాలు అర్థం చేసుకుని ఇతరులను చదివించటం ప్రారంభిస్తారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుందో, ఈ చదువు ద్వారా ఏం లభిస్తుందో, ఏ చదువు చదవాలో వారు వెంటనే నిర్ణయం తీసుకుంటారు. బాబా పిల్లలను ఏ చదువు చదవాలని అడుగుతున్నారు. పిల్లలు ఈ చదువు చాలా మంచిదని తెలుసుకున్నారు కూడా. అయినా ఏం చేసేది? లౌకిక చదువును చదవకపోతే బంధువులంతా కోపగించుకుంటారని అంటారు. బాబా చెప్తున్నారు, రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఇంత చదువును చదవలేరు. చాలా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయి కదా. రోజు రోజుకు పరస్పరంలో శత్రుత్వం పెరుగుతూ పోతుంది. తక్షణమే సర్వులను సర్వనాశనం చేయగలిగే వస్తువులను తయారు చేశారు. డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడే యుద్ధం జరగదని పిల్లలైన మీకు తెలుసు. రాజధాని స్థాపన అవ్వాలి. అంతవరకు మనం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. వీరు కూడా తయారు చేస్తూ ఉంటారు. అంతిమంలో మీ ప్రభావం చాలా వెలువడుతుంది. ఓహో ప్రభు, నీ లీలా అని మహిమ కూడా చేయబడుతుంది. అది ఈ సమయంలోని గాయనమే. మీ స్థితి పద్ధతులు భిన్నమైనవి. మహిమ కూడా ఉంది. ఆత్మలందరి పాత్ర భిన్నమే. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు. శ్రీమతం ఎక్కడా? మనుషుల మతం ఎక్కడా? విశ్వంలో శాంతిని పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ స్థాపన చేయలేరని మీకు తెలుసు. 100% పవిత్రత. సుఖశాంతులను 5000 సంవత్సరాల క్రితం వలె డ్రామా అనుసారం స్థాపన చేస్తున్నారు. ఎలాగో వచ్చి తెలుసుకోండి. పిల్లలైన మీరు కూడా సహాయకులుగా అవుతారు. ఎవరైతే చాలా సహాయం చేస్తారో వారు విజయమాలలోని మనులుగా అవుతారు. పిల్లలైన మీ పేర్లు కూడా చాలా రమణీయకమైనవి. ఆ పేర్లు పట్టీని ఆల్బంలో పెట్టాలి. మీరు బట్టీలో ఉండేవారు. ఇల్లు వాకిళ్ళు వదిలి వచ్చి తండ్రి వారిగా అయ్యారు. నేరుగా బట్టీలోకి వచ్చి పడ్డారు. ఎటువంటి పక్కా బట్టీ ఉండేది అంటే ఎవ్వరినీ లోపలకు అనుమతించేవారు కాదు. తండ్రి వారిగా అయిన తర్వాత పేర్లు తప్పకుండా ఉండాలి. సర్వస్వాన్ని సమర్పించేశారు కనుకనే పేర్లు పెట్టేశారు. తండ్రి అందరికీ పేర్లు పెట్టారు. అద్భుతం కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ విషయంలోనూ సంశయ బుద్ధిగా అవరాదు. మాయ తుఫాన్లను మహావీరులుగా దాటుకోవాలి. మాయా తుఫాన్లు కదిలించలేని విధంగా యోగంలో ఉండాలి. సెకండ్ పాయింట్, వివేకవంతులై మీ జీవితాన్ని ఈశ్వర్య సేవలో ఉపయోగించాలి. సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. ఆత్మిక చదువును చదవాలి, చదివించాలి. వరదానము. అహంభావం మరియు వహంభావం అంటే భ్రమను సమాప్తం చేసి దయాహృదయులుగా అయ్యే విశ్వ కళ్యాణకారి భవ. ఎటువంటి అవగుణం కలిగినా, కఠిన సంస్కారం కలిగినా, తక్కువ బుద్ధి కలిగినా సదా గ్లాని చేసే ఆత్మగా ఉన్నప్పటికీ ఎవరైతే దయాహృదయం గల విశ్వ కళ్యాణకారి పిల్లలుగా ఉంటారో వారు సర్వ ఆత్మల పట్ల లాఫుల్తో పాటు లవ్ఫుల్గా కూడా ఉంటారు. వీరైతే ఎప్పుడూ మారరు. వీరు ఇలాంటి వారే అనే వహంలోకి అంటే భ్రమలోకి రారు. లేక వీరు ఏ పని చేయలేరు, నేనే అంతా చేస్తాను, వీరు ఏమీ చేయరు అనే అహంలోకి రారు. ఇటువంటి అహాన్ని మరియు భ్రమను వదలాలి. వారిలోని బలహీనతలు లేక చెడులు తెలుసుకోడా క్షమించే దయాహృదయం గల పిల్లలే విశ్వ కళ్యాణం యొక్క సేవలో సఫలమవుతారు. స్లోగన్. ఎక్కడైతే బ్రాహ్మణుల
తనవు మనసు ధనముల సహయోగం ఉందో అక్కడ సఫలత తోడుగా ఉంటుంది. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఆత్మలు ఎప్పుడైతే తమ ఆత్మీక స్వరూపాన్ని అనుభవం చేస్తారో అప్పుడు వారు తండ్రి వైపు ఆకర్షితులై అహో ప్రభు అనే పాట పాడతారు. అంతేకాక దేహభావం నుండి సహజంగా అర్పణైపోతారు. అహో నా భాగ్యం అని ఈ భాగ్యాన్ని అనుభూతి చేసినందున దేహము మరియు దేహ సంబంధాల స్మృతిని త్యాగం చేసేస్తారు. అచ్చా. ఓం శాంతి.